వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. గైస్, మనందరం గర్ల్స్ ని అబ్జర్వ్ చేస్తాం, బట్ యు నో దిస్ థింగ్, వాళ్ళు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మనకంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. గర్ల్సే కాదు, ఒక స్ట్రేంజర్ కూడా మనలో నోటీస్ చేసే కామన్ థింగ్స్ ఇవి. గైస్, మన ఫ్యాషన్ సెన్స్ అనేది మన గురించి మనకు తెలియకుండానే స్ట్రేంజర్స్ కి చాలా కమ్యూనికేట్ చేస్తుంది. ద వే యూ స్టైల్ టెల్స్ మోర్ అబౌట్ యూ. సో వాట్స్ టిల్ ద ఎండ్, లెట్స్ గెట్ ఇన్. Things that girls notices in you. Number 1, your fragrance. The way you smell. మన ఫ్రేగ్రెన్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనం వస్తున్నట్టు కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తుంది. మీ గ్యాంగ్ లో మీరు ఒక్కరే ఒక యూనిక్ పర్ఫ్యూమ్ ని వాడుతున్నారంటే అదొక్కటి చాలు మీరు వచ్చారని అందరికి రిమైండ్ చేయడం. మంత్ కి ఒక పర్ఫ్యూమ్ మార్చకుండా మెయింటైన్ వన్ యూనిక్ ఫ్రేగ్రెన్స్. ఫ్రేగ్రెన్స్ ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే, సపోజ్ మీ సేమ్ ఫ్రేగ్రెన్స్ ఇంకెవరన్నా కొట్టుకొని అలా వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ మైండ్ లో ఫస్ట్ వచ్చే థాట్ మీ నేమే. నెంబర్ 2, గ్రూమింగ్. మాక్సిమం అమ్మాయిలందరూ మనలో నోటీస్ చేసేది మనం ఏ రకంగా హెయిర్ స్టైల్ చేస్తున్నాం, హౌ వి గ్రూమ్డ్. అమ్మాయిలాగా అవసరం లేదు, మనమే నోటీస్ చేస్తాం. పక్కన వాడి హెయిర్ స్టైల్ బాగుంటే, వాడి బియర్డ్ బాగుంటే మనమే కొద్దిగా ఇంప్రెస్ అవుతాం, మనమే కొద్దిగా ఇన్స్పైర్ అవుతాం. లైక్ మనం కూడా అలాంటి హెయిర్ స్టైల్ పెట్టాలి, మనం కూడా అలాంటి బియర్డ్ షేప్ తెచ్చుకోవాలని. అబ్బాయిలుగా మనమే ఇంత ఇంప్రెస్ అయితే గర్ల్స్ ఎంత ఇంప్రెస్ అవుతారో. హెయిర్ స్టైల్ ని చాలా బాగా మెయింటైన్ చేయండి, గ్రూమింగ్ కూడా కరెక్ట్ గా చేసుకోండి. మాక్సిమం 3 weeks ఒకసారి హెయిర్ కట్ వెళ్ళండి అండ్ బియర్డ్ షేప్ కూడా కరెక్ట్ గా పెట్టుకోండి. డెఫినెట్ గా వాళ్ళు నోటీస్ చేస్తారు మన హెయిర్ స్టైల్ ని, మన బియర్డ్ ని. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తే అంత ఇంప్రెషన్ కూడా ఇచ్చు. పాయింట్ నెంబర్ 3, డ్రెస్సింగ్ సెన్స్. డ్రెస్సింగ్ సెన్స్ అనగానే ఓన్లీ షర్ట్ ప్యాంట్ ఇవే కాదు. డ్రెస్సింగ్ సెన్స్ అంటే కంప్లీట్ అవుట్ఫిట్. గర్ల్స్ ఫస్ట్లీ నోటీస్ చేసేది కలర్ కాంబినేషన్. మనం కరెక్ట్ కలర్ కాంబినేషన్ పుల్ అప్ చేసామా చేయలేదని ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. దే విల్ నోటీస్ యువర్ షూస్ యాజ్ వెల్ యాజ్. అండ్ కరెక్ట్ గా యాక్సెసరీస్ మ్యాచ్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేసాం అనుకోండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు మన గురించి, వాళ్ళకే అర్థమైపోతుంది. నెంబర్ 4, the way you handle the things, the way you handle the problems, they will definitely observe. మనకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఆ ప్రెషర్ ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. జనరల్ గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మనం చిన్న ప్రాబ్లం కూడా మనం చాలా రియాక్ట్ అవుతుంటాం. గర్ల్స్ గురించి అనే కాదు, మనకు కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ క్రియేట్ అవ్వాలి. యాజ్ ఎ మెన్ గా we need to be strong and we can handle the things well. 5th పాయింట్ లోకి వెళ్ళే ముందు, ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ లో మీకు ఏదైనా రిలేటబుల్ గా అనిపించినా, ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా లైక్ చేయండి. గర్ల్స్, నేను ఏదైనా పాయింట్ మిస్ అయింటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మా బ్రదర్స్ కోసం నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెంబర్ 5, ఇంటరాక్షన్. ద వే యూ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ ఆర్ ద వే యూ ఇంటరాక్టింగ్ విత్ ద స్ట్రేంజర్స్. ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మనలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈ పాయింట్ కూడా మన ఫ్రెండ్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఒక స్ట్రేంజర్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఒక గర్ల్ తో ఎలా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాం, ద వే యూ రెస్పెక్ట్ ద పీపుల్, ద వే యూ టాకింగ్ ద పీపుల్, ఇవన్నీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అమ్మాయిలనే కాదు, ఒక స్ట్రేంజర్ అయినా సరే. ఇవన్నీ నా ఓన్ రీసెర్చ్ అండ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను గెయిన్ చేసుకున్నది when I was a college student. Before you going, make sure to subscribe and press that bell icon. నేను మీకోసం ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. And I will catch you in the next one. Signing off today, your Charan.